ఇక మైగ్రేన్ గురించి ఏంటి సార్? చాలామంది మైగ్రేన్ బాధపడుతుంటారు. జోక్ ఏంటో తెలుసా? మైగ్రేన్ ఒక్క రోజులో పోతుంది డైట్ చేస్తే. ఒక్క రోజులో 1 డే 24 అవర్స్. 24 అవర్స్. ఇంతవరకు నేను 8 ఏళ్ల క్రితం చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా 1 డే మిస్ అయితే 2 రోజులు అంతే. ఎంత స్థాయిదైనా సరే. నాకు 20 ఏళ్ళ నుంచి ఉంది. సూసైడ్ చేసుకున్నాం అనుకున్నాను. 2 days టైం. కారణం ఏంటో తెలుసండి? వీళ్ళు 100 కారణాలు చెబుతారు మైగ్రేన్కి. అదే నర్వస్ సిస్టంలో, పెరిఫెరల్ న్యూరో సిస్టంలో ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే రక్త ప్రసరణ పలచబట్టం కానీ, అధికం అవటం కానీ, ఏదో అంటుంటారండి సైనస్ కారణంగా వచ్చిన ఇది కానీ, అట్లనే సెంట్రల్ నర్వస్ సిస్టంలో వచ్చిన లోపాల కారణం కానీ, అంటే ఆ ఎలక్ట్రిక్ మన ఇది ఉంటుంది, అయాన్స్ ఉండేది, వాటిలో డిఫరెన్స్ అని చెప్తారు. విపరీతం లైట్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి కానీ, సౌండ్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి కానీ ఈ పడకంటారు. వీటికంటే కూడా ప్రధానమైన రీజన్ ఏంటంటే అవన్నీ చాలా చిన్న రీజన్స్. 100లో 10 రీజన్లోకి వచ్చే రీజన్స్ ఇవన్నీ కలిపితే 90% రీజన్ ఏంటంటే ఇక్కడ బ్రెయిన్లో ఉండే సెల్స్కి కానీ, కంట్లో ఉండే సెల్స్కి కానీ డీహైడ్రేషన్ అవుతాం. ఓకే. డీహైడ్రేషన్ అంటే వాటర్ అనేది మనం చాలా తక్కువ తీసుకుంటున్నాం. వాటర్ దాహం అయ్యే సిగ్నల్లో మనకి ఎప్పుడు వస్తుందంటే, ఇవాళ మనకు దాహం అయింది అనుకోండి, ఇప్పుడు సిగ్నల్ అయింది, నేను మంచిది తాగాలనుకున్నా, ఇది కారులో పెట్రోల్ మొత్తం అయిపోయి ఆఖరి చుక్క కూడా రోడ్డు మధ్యలో కారు అయిపోతుంది చూసారా, ఆ కండిషన్ లాంటిది వాళ్ళ దాహం వేసే కండిషన్. అంటే దీనికి ముందే నన్ను కాపాడటానికి రిజర్వ్డ్ అనే సిస్టమ్ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మారుతున్న పరిస్థితి ప్రకారం ఈ మన లైఫ్ స్టైల్లో ఎవల్యూషన్లో భాగంగా అది పోయింది, రిజర్వ్డ్ పోయింది. కాబట్టి కొత్త సిద్ధాంతం ఏంటంటే, ఒకప్పుడు సిద్ధాంతం కాకుండా ఇప్పుడు కొత్త సిద్ధాంతం, మీరు ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి, దాహం వేయిపోయినా సరే తాగండి. ఓకే. ఇది కొత్త సిద్ధాంతం. మనిషికి మినిమం 4 లీటర్ల నీళ్ళు అవసరం అండి. అదే తన డైట్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు నేను ప్రజెంట్ 5 లీటర్లు ఇస్తాను. 4 అనేది ఎవరికైనా అవసరం. కానీ ప్రపంచంలో ఎవరో కూడా ఏ డైటు అంటే గ్లూకోజ్ డైట్, నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పగానే వాళ్ళు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది వాటర్ తాగమన్నారు కదా, వీళ్ళంతా చిట్కాలు చెప్పే బ్యాచ్. వీళ్ళేం డైట్ ప్రోగ్రాంలు చెప్పరు స్పెసిఫిక్గా. ఇప్పుడు నేను విఆర్కే డైటు, కిటో డైటు, పాలియో డైటు, జనరల్ మోటార్స్ డైటు, ఇవన్నీ స్పెసిఫిక్గా రూల్స్ రాసి ఫ్రేమ్ పెట్టి ఫిక్స్డ్ ఇచ్చిన రూల్స్లు ఇచ్చిన ఒక గైడెన్స్ ప్రకారం ఇచ్చిన ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లు, వీటిని డైట్లు అంటారు. అలానే గ్లూకోజ్ మెటబాలిజం నుంచి మీరు ఫ్యాట్ మెటబాలిజం మారిందని డైట్ అంటారు. అంతే, అన్నం బదులు చపాతీ తింటాను దీంట్లో డైట్లు అందరూ అనకూడదు. ఒకటి అన్నా తప్పది. డైట్ మార్చడం అంటే గ్లూకోజ్ డైట్ని ఫ్యాట్ డైట్ కింద మార్చడం. మన శరీరంలో 2 మెటబాలిజీలు ఉంటాయి, ఒకటి గ్లూకోజ్, రెండోది కీటోన్స్. ఈ 2 పుట్టుకతోనే వస్తాయి అందరికీ, మానవ జాతి ఎవల్యూషన్ నుంచి. కానీ అందరూ గ్లూకోజ్లో ఉంటారు. ఇప్పుడు డైట్ మార్చడం అంటే గ్లూకోజ్ డైట్ నుంచి కీటోన్ డైట్ మార్చడం. అదే కానీ చిక్క చెప్పాడు, ఇన్ని లీటర్లు తాగమని, 2 లీటర్లు తాగమని. అంటే ఈ కీటోన్ డైట్ స్ట్రక్చర్ డైట్లో ప్రపంచంలో ఏ డైట్ కూడా 2 లీటర్ వాటర్ అని చెప్పాలి. నేను ఒక్కడిని 4 లీటర్ వాటర్ చెప్పింది. ఎప్పుడైతే 4 లీటర్ వాటర్ ఇచ్చానో నాకు పూర్తిగా బాడీ డిహైడ్రేషన్ స్టేట్ నుంచి బయట రాబట్టి, నా కంటి దగ్గర ఉన్న నరాలకి, బ్రెయిన్ దగ్గర ఉన్న సెల్స్కి ఫుల్గా వాటర్ అందబట్టి నాకు ఆ మైగ్రేన్ తలనొప్పి అనేది ఇమ్మీడియట్గా క్లియర్ అయిపోతుంది. 24 hours తగ్గడం కారణం అది. ఇప్పుడు మీరు మందు కొట్టిన వాళ్ళు ఉంటారు, పొద్దున హ్యాంగ్ ఓవర్ అవుతుంది అంటారు. హ్యాంగ్ ఓవర్ అని ఇలా పుచ్చుకుంటారు, గుర్తుందా మీకు? అవునవును. గిరణలో ఇంకో రకం అనుకోండి, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ మామూలు మన బ్యాచ్ అందరూ చూస్తాం. అవును, నాకు లేదు కానీ బ్యాచ్ చూస్తాం కదా. హ్యాంగ్ ఓవర్ అంటే తల నొప్పి అండి. కారణం ఏంటి తెలుసండి? అది మళ్ళీ తాగుతాను అంటాడు. మీరు ఎప్పుడైతే మందు కొట్టారో రాత్రిపూట, మందు కొట్టిన దాంట్లో ఉండే ఇదేళ్ళు ఏం చేస్తుందంటే, బ్రెయిన్లో వాటర్ అందించాల్సిన ఎసెన్షియల్ సెల్స్కి వాటర్ అందకుండా చేస్తుంది. అంటే వాటర్ డీహైడ్రేట్ చేస్తుంది. అందుకని అది వాటర్ కోసం ఆ మత్తు దిగినాకనే మీరు విపరీతంగా వాటర్ తాగాలి. కానీ మీరు అది తాగకపోవటం వల్ల ఏమవుతుందంటే, పొద్దున్న తాగరు, దాగేసి మందు కొట్టి పడుకుంటారు. దాంతో మీకు అసలు టోటల్ డీహైడ్రేట్ అయిపోతుంది బ్రెయిన్ సెల్స్. వాటర్ లేకపోవడం వల్ల పొద్దున్న లేసేపు తలపట్టడం. అప్పుడు మీరు హ్యాంగ్ ఓవర్ వస్తే వెంటనే చేసేప్పుడు మళ్ళీ మందు కొట్టడం కాదు, మీరు మళ్ళీ ఇది చేయాలి. సో వాటర్ అంటే మీరు థమ్స్అప్ తాగితే అది వాటర్ కాదు, అలానే మీరు కూల్డ్ నిమ్మకాయ నీళ్ళు తాగితే అది వాటర్ కాదు. వాటర్ అంటే ప్యూర్ వాటర్. ఇది ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీరు ఒక పార్టీకి వెళ్ళారు, వరుస పెట్టి థమ్స్అప్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ వస్తుంది. మీరు 1 లీటర్ బాటిల్ ఎత్తేసారు, మొత్తం తాగేశారు. మీరు చూసుకున్న కరెక్ట్గా 5 నిమిషాలు అంటే గొంతు పిలిచి కట్టుకోండి. మీరు లీటర్ తాగారు, దాహం వేసేస్తుంది. మళ్ళీ ఇంకో 3 నెంబర్ బాటిల్ వస్తుంది, గంట తాగేస్తాం, హ్యాపీగా ఉంటుంది. 5 నిమిషాలు మనకు గొంతు ఎండిపోతుంది. గమనించండి. అవునండి, కరెక్టే. ఇది ఇప్పుడు 2 లీటర్లు తాగండి, మీకు గొంతు ఎండిపోతుంది. ఎందుకని? మీరు నీళ్ళు ఇచ్చారు, బట్ షుగర్ నీళ్ళు ఇచ్చారు. ఒక నీళ్లలో మీరు షుగర్ కలిపితే అది షుగర్ వాటర్ అవుతుంది, షుగర్ ప్రాపర్టీస్ వస్తాయి. మీరు చేదు కలిపితే చేదు, కుంగుడికాయ రసం కలిపితే కుంగుడికాయ ప్రాపర్టీ వస్తుంది. మీరు నిమ్మకాయ కలిపితే సీవిటం ప్రాపర్టీ వస్తుంది. మీరు కాఫీ కలిపితే కెఫిన్ ప్రాపర్టీ వస్తుంది. ఇంకోటి ఏది కలిపితే ఆ ప్రాపర్టీ. డ్రైనేజ్ వాటర్ కలిపితే డ్రైనేజ్ ప్యూర్ వాటర్ తాగాలన్నమాట. సో బాడీ అడిగేది ప్యూర్ వాటర్. ఇది ఒక స్టెమ్ సెల్ లాంటిది, దేనికైనా వాడచ్చు. ఎజెండా ఉన్న వాటర్ని అడగదు. రెండోది ఏంటంటే, డీహైడ్రేషన్ అనేది
ప్రతి ఇండిపెండెంట్ ఆర్గాన్లో ఉంటుంది. అదే మోకాళ్ళలో వస్తే మీకు మోకాళ్ళ దగ్గర వస్తే జాయింట్స్ దగ్గర వస్తే అది డిహైడ్రేషన్. మీరు ఆర్థరైటిస్ లాంటివి కూడా మన దాంట్లో ఒక్క దెబ్బ నొప్పులు తగ్గుకొని అని చెప్తారు. మొదటి రోజు ఎలా తగ్గుతాయి? ఇప్పుడు డైట్ చేసి తగ్గినాకంటే పర్లా. మొదటి రోజు ఎలా తగ్గుతాయి టెక్నిక్ అంటే, నేను ఈ డైట్లో 4 లీటర్లు 5 లీటర్లు వాటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు 4 ఇచ్చేవాడిని, ఇప్పుడు రివైజ్ చేసి 5 లీటర్స్ వాటర్ సిస్టమేటిక్ ఇస్తాను. వాటర్ తాగడం అంటే మళ్ళీ కుడికి తాగినట్టు పొద్దున రావడం మోషన్కి వెళ్ళాలో 2 లీటర్లు ఎట్ టైం తాగటం కాదు. అలా చేస్తే డైజెస్టివ్ అయినా పగిలిపోతుంది. కొంతమంది తెలిసి తెలియక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ప్రాబ్లం మొన్నాళ్ళకి వాడాల్సిన టెక్నిక్ని ప్రపంచ ప్రజలందరూ చెప్తారు. అది తప్పు, అది చాలా తప్పు, అసలు చాలా ద్రోహం కూడా. మీరు 4 లీటర్లు అంటే రోజంతా కలిపి తాగమంటాం కాదు. ఎట్ ఏ టైం ఎప్పుడు కూడా నాట్ మోర్ దాన్ హాఫ్ లీటర్. ఓకే, యాక్టివ్గా మనం ది బెస్ట్ సజెషన్ ఏంటంటే నాట్ మోర్ దెన్ 300 ml ఎట్ ఎ టైం. పొద్దున్నే తప్పదనుకుంటే ఒక హాఫ్ లీటర్ ఇస్ ద మ్యాక్సిమం కన్సెషన్ ఒక గివ్. మీరు అంత వాటర్ తాగాలి, మల్టిపుల్ టైమ్స్ తాగాలి. సో చాలా తేడా ఉంది. ఒకేసారి కుడి తాగినట్టు 2-2.5 లీటర్లు తాగేసి మోషన్ పరిగెత్తడానికి దీనికి తేడా ఉంది. సో వాటర్ అనేది మనకు లైఫ్, ఆక్సిజన్ అంతా ఇదంతా. అయితే మైగ్రేన్ మీ దగ్గరికి వస్తే దెబ్బకి 24 అవర్స్లో 24 అవర్స్ వీఆర్ గ్రేట్. అంటే అదొక్కటే కాకుండా ఇంకా రీజన్స్ ఏంటంటే, మైగ్రేన్ అంటే బ్రెదర్లో సెల్స్ కొంచెం అలకలో రావటం. బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఈపీఏ అండ్ డిహెచ్ఏ అంటాం. ఈపీఏ డిహెచ్ఏతో ఉంటుంది మ్యాక్సిమం అంతా. నేను ఈ ప్రపంచంలో నేను ఇచ్చినంత ఒమేగా-3 కంటెంట్ ఎవరు ఇవ్వరు డైట్లో. నేను నా డైట్ కాన్సన్ట్రేషన్ ఒమేగా-3 డే 1 నుంచి నేను చెప్పలేదు. అది ఈపీఏ డిహెచ్ఏ రిచెస్ట్ సోర్స్ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే బ్రెయిన్లోకి అది తినే ఆహారం అనేది ఇచ్చామో ఆటోమేటిక్గా అది బ్రెయిన్ తీసుకుంటుంది, యాక్టివ్ తీసుకుంటుంది. 1, 2 ఇప్పుడు మేము ఎదురుకుండా ఒక వంకాయ పులుసు ఒకటి, అలానే నాటుకోడి కూర ఒకటి పెడితే పీతల పులుసును మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? 2 మంచివి, కానీ పీతల పులుసు నాటుకోడికి వెళ్తారు కదా. అట్లానే బ్రెయిన్ కూడా గ్లూకోజ్ నుండి మనం ఇది పెడితే, కీటోన్స్ పెడితే గ్లూకోజ్ అనే ఒక చెత్త కంటే కూడా అది గ్లూకోజ్ మీద బతుకుతుంది ఓకే, కానీ గ్లూకోజ్ మీద ఒరిగడ్డి ఏదో ఎండుగడ్డి తిన్నట్టు బతికితే ఇది తింటే మంచి పచ్చగడ్డ లేదా జనపకట్ట తెలగపండు అన్న ఫీలింగ్ వస్తుంది. సో క్యూటోన్స్ని ఎగబడి తింటుంది. క్యూటోన్స్ మీద బ్రెయిన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. రెండోది ఏంటంటే అప్పుడు అల్జీమర్స్ లాంటివి కూడా ఉంటాయి. వీటి కారణం ఏంటంటే ఈ డైట్తో తగ్గుతుంది. ఈ డైట్ అంటే ఈ డైట్లో ఉండే కొబ్బరి నూనెతో. ఎందుకని? అల్జీమర్స్ అంటే బ్రెయిన్లో ఉండే, అంటే అన్ని రకాల అల్జీమర్స్ అని కాదు, కొన్ని రకాల అల్జీమర్స్ కైండ్ ఆఫ్ థింగ్స్, అలానే కొన్ని రకాల బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటుంది సార్. మీరు ఫుడ్ స్విచ్ పడిపోవడం లాంటి, సీజర్స్ లాంటివి వచ్చినప్పుడు అదేంటంటే బ్రెయిన్లో కొన్ని సెల్స్ గ్లూకోజ్ని ప్రాసెస్ చేసే శక్తి కోల్పోతాయి. అది గ్లూకోజ్ని చేయగలదు, కీటోన్స్ని చేయగలదు. గ్లూకోజ్ని ప్రాసెస్ చేసే శక్తి కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్రెయిన్ సెల్స్కి 2 ఆల్టర్నేటివ్ ఇస్తాం. అంటే మీరు గ్లూకోజ్ మీ సెల్స్ 2 తింటాయి అనుకోండి, ఇది తిన్నప్పుడు అది ఇస్తే హ్యాపీగా తింటాయి. అలా దానికి సక్రమంగా ఆహారం అది కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒరిజినల్గా దిస్ ఇస్ బెస్ట్ ఫర్ బ్రెయిన్ యాక్టివిటీని సెట్ చేయట్లేదు. అందుకని నా డైట్లో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చినప్పుడు గడ్డలు కూడా దామోదర్ రెడ్డిని మొన్న మధ్య వచ్చారు ఆయన. 5 నెలలు డైట్ చేస్తే 18x18 mm, 28x18 mm, అట్లనే 28x22 mm ఉండే 3 గడ్డలు కరిగి 0 అయిపోయాయి బ్రెయిన్లో వితౌట్ సింగిల్ పారాసిటమాల్ వాడకుండా 5 months. అల్జీమర్స్ రాకుండా కూడా మీరు మొదటి నేను అదే చెప్తాను. మీరు అల్జీమర్స్ లాంటివి బ్రెయిన్కి సంబంధించిన అనేక న్యూరాన్స్, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయండి బ్రెయిన్లో, షార్ట్ కట్స్ అవుతాయి. ఇప్పుడు సీజర్స్ వచ్చి పడిపోయాడు, 4 నెలలు కొట్టుకున్నారు అంటారు, బయటకు వచ్చి అంటారు. అంటే ఏంటి మీరు గమనించారా? ఎలక్ట్రిక్ షాక్ కొట్టినాడు ఎలా అంటాడు, 4 బయట పెట్టేసి గింజుకుంటాడు. బ్రెయిన్లో కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. బ్రెయిన్లో ఉండే ఎలక్ట్రిక్ సర్క్యూట్ దీంతో మన బల్బు వెలిగించేసి తెలుసా మీకు? మామూలుగా మనిషి శరీరంలో కూడా కరెంట్ ఉంటుంది, అయానిక్ నేచర్ అంటారు. గుండె ఎలా కొట్టుకుంటుంది? అయానిక్ నేచర్. వాళ్ళు ఇది వేరే పేస్ మేకర్లో పెట్టట్లా కరెంట్ దానంతా దాటడానికి. ఈ గుండె కొట్టుకుంటుంది, ఎవరో కొట్టిస్తున్నారు కదా, ఆ కొట్టే అదేంటి శరీరంలో ఉండే అయానిక్ పవర్. అలానే బ్రెయిన్లో కూడా ఫుల్ ఎలక్ట్రాన్స్, న్యూరాన్స్ చూడండి మీరు కరెంట్ తీగలు ప్రవహించడానికి ప్రవహిస్తూ ఉంటాయి. కరెంటే రన్నింగ్ బిట్వీన్ న్యూరాన్స్లో ఉండేది కరెంటే, రియల్ కరెంటే. కొన్ని రకాల చేపల్లో కూడా ఈల్ అనే ఫిష్లో 800 volts కరెంట్ వస్తుంది, మనకి 200 volts ఇది అవుతుంది. అంటే నేను ఎలక్ట్రానిక్స్ అంత గొప్పండి కాదు, వోల్ట్స్కి వాట్స్కి తేడా తెలియదు, జస్ట్ జనరల్గా చెప్తున్నాను. వోల్ట్స్ అనేది మనకంటే 4 రెట్లు ఎక్కువ ఒక చేప ఉత్పత్తి చేస్తుంది. ఇది సైన్సే కదా అంతా. సో అందుకనే నేను సజెస్ట్ చేస్తానంటే శరీరానికి మీ కూడా నేను నా డైట్ ప్రోటోకాల్ క్రానిక్ డిసీజ్కి ఇచ్చేటప్పుడు అయానిక్ నేచర్ ఉండే వాటర్, న్యాచురల్ వాటర్ ఒకటి ఇస్తాను. న్యాచురల్ వాటర్ అంటే అది వేస్తే ఏమవుతుందంటే మీరు మామూలుగా దీంట్లో ఒక బల్బును కూడా వెలిగించవచ్చు దాంతో, ఒక డ్రాప్తో మామూలుగా బల్బుని ఎర్త్ ఇచ్చి, అంటే బల్బుకి దానికి ఎర్త్ ఇచ్చి 2వ ప్లగ్ కనుక, అంటే 2 ప్లగ్స్ పెట్టి ఒక బల్బ్ నార్మల్ పాత బల్బు ఉదాహరణకి ఎర్త్ ఇస్తాం, 2వ తీసి వాటర్లో పెడితే వెలగదు. సో ఇప్పుడు ఏంటంటే మీరు
అది ఎలాగేటప్పుడు మామూలుగా మీరు అందరూ ఉప్పు వేసారు అనుకోండి, సోడియం క్లోరైడ్ ఉండి అవునండి. 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తే వెలుగుతుంది. అంటే 2-3 స్పూన్లు వేస్తే. అవునండి. కానీ ఒక కళ్ళు డ్రాప్ వేయండి, అరిసికి పెట్టి వెలగదు. కానీ అదే మేము ఏఎండి డ్రాప్స్ అని, ఏఎండి డ్రాప్స్ అనేది ఒక బ్రాండ్ కాదు, ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్. ఓకే. అంటే మన న్యాచురల్ సాల్ట్ లెక్స్ ఉంటాయి. ఎంత సాల్ట్ స్ట్రాంగ్ ఉండంటే అందులో ఒక చెక్క కుర్చీని పడేసినా లేకపోతే ఇనప మొక్కను పడేసినా కూడా పూర్తిగా మనకు సబ్మెర్జ్ అవుతాయి. అంటే అట్లాంటి సాంద్రత ఉన్న వాటర్ని న్యాచురల్గా తీసి చేస్తే ఏంటంటే దాంట్లో మినరల్స్ ఉంటాయి. సుమారు 64 రకాల మినరల్స్ ఉంటాయి. కాకుండా ఒక డ్రాపే తెలుగుతుంది. అంటే కొంతమంది తెలిసి తెలియక ఆ మధ్య వీడియో చేస్తే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు నేను ఒక పొలం బుక్ పెట్టా వెలగట్లేదు ఏంటి అంటే, ఆ మాత్రం బేసిక్ తెలియనప్పుడు వెలిగించడం ఎందుకు? ఎత్తే పొందే నువ్వు వాటర్లో పెడితే ఏమవుతుంది, సచ్చూరుకుంటావు, వెలుగుతుంది అది. అని ఆ మాత్రం బుర్రలేని వాళ్ళంతా కూర్చొని బల్బు పెట్టాం నీళ్ళలో వెళ్తుంటే కరెంట్ జనరేట్ చేయడం కాదని చెప్పారు. అంటే మీ ద్వారా అపోహలు కొంతమంది క్లియర్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే నేను చేసింది ఒకటి, ఒక బగ్గు ఎర్త్ బాల్ దానికి మీరు ఎర్త్ ఒక ప్లగ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇందులో పెట్టేసి వాటర్ పెట్టి వెళ్ళలేదంటే అలా వెళ్ళగదు. ఎందుకంటే అది జనరేట్ చేయదు, అది దాని వాటర్ ప్రాపర్టీని మారుస్తుంది. అది ఇప్పుడు మామూలుగా ఉండే ప్లగ్ పెట్టి ఉంది ఎలగలేదు, ఒక డ్రాప్ వేయగానే దేదీప్మానికి లైట్ వేయగానే ఒక డ్రాప్ అంతే. మీరు ఉప్పు తీసుకెళ్ళి ఇంత పడేస్తే వెళ్ళగచ్చు, కానీ ఒక డ్రాప్కి వెళ్ళగదుగా. ఒక డ్రాప్కి వెళ్ళడం ఖచ్చితంగా మెరకలేదు. అంటే ఇప్పుడు 1 కిలోమీటర్ ఒక బెజవాడ వెళ్ళాలంటే 50 లీటర్ ఆయిల్ కొట్టించాం అనుకోండి, 1 లీటర్తో బెజవాడ వెళ్ళిందంటే అది ఎంతగా? ఒక కారు 25 లీటర్లు పడుతున్నాడు వెళ్ళాలంటే అనుకోండి, 1 లీటర్తో వెళ్ళిందంటే సంథింగ్ విశేషమేగా. అది చెప్పగానే నేను 1 లీటర్ వెళ్ళింది అనగానే ఈ సన్నాసులు తెలిసిదే మాటలు ఏంటంటే, ఆ పెట్రోల్ తల్లితే నువ్వు కనిపెట్టేది ఏంటంటే, నేనేమైనా కనిపెట్టాం. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా దాన్ని తీసుకుంటాం, అన్ని చోట్ల ఉండే మంచిని గ్రహిస్తాం. ఇప్పుడు ప్రతి విధానంలో మంచి ఉంటుందండి. అల్లోపతిలో సర్జరీల పాటు మంచి, ఈ మందులు ఇచ్చే ఎంత దొంగల ముఠ అన్నదంతా ఇటు పక్కన సర్జరీలు ఎంత చేసినంత దేవుళ్ళకి సంబంధించినంత ఐటమ్ అది. ఇప్పుడు మన కాళ్ళు ఇరిగితే కట్టుకట్టి సర్జరీలు చేసిన వాళ్ళు అంతా దేవుళ్ళ కంటే ఎక్కువ కాదు. మన కన్ను తీసి కన్ను పెట్టేవాడు, గుండు తీసి గుండు మార్చేవాడు, సర్జరీలు అంతా. ఇదంతా ఒక అద్భుతమైన సైన్స్, నిజమైన సైన్స్ అది. అలాగే కిడ్నీ ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి, ప్రతి విభాగంలోనూ మంచిగా ఉన్నాయి. అలానే డెంటల్ కానీ ఈఎన్టీలు ఇలాంటివన్నీ చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా అద్భుతమైన వారు పన్ను నొప్పితో ఇబ్బంది పడతాంటే వాళ్ళు హీల్ చేస్తున్నారంటే ఒక సిస్టమేటిక్ తపస్సులాగా. ఎంత అద్భుతమైన సైన్స్ అది. దాంట్లోకి దొంగల మూటలు చేరినాయి. ఇప్పుడు వచ్చిన సాగు ఏంటంటే నా పోటాడు నేను దొంగల మూటలు అన్నాను అనుకోండి, వీళ్ళు మా అల్లోపతిని అంటా ఉంటారు. ఒరే అల్లోపతిని కాదురా అంది, దొంగల మూటలు అన్నారు. బాలసుబ్రహ్మణ్యం బాగా పాడతాడు అనుకోండి, పొద్దున ఆయన ఏదో సినిమాలో డ్యాన్స్ చేశాడు, బాలసుబ్రహ్మణ్యం డ్యాన్స్ చేస్తాను అస్సంగా ఉందని అనుకోండి, ఏంటి అంత పెద్ద గాయకుడిని నువ్వు అంట. అరే నేను అడిగింది గాయకుల్లో కదరా, పాటల్లో కదరా, దీంట్లో ఆయన గాయకుడే, నేను గాయకుడిని అంటలా. గాయకుడు గొప్పాడే, డాన్సర్ గొప్పాడు కాదు కదా. అవును, డాన్సర్ గొప్పడు కాదుగా, డాన్సర్ అనాల్సిందే. అదే అబ్దుల్ కలాం చాలా గొప్ప ఆయన, అన్నింటిలో నమస్కారం పెడదాం. ఆయనలో దొంగ బాబా కాళ్ళపై పడ్డాడు అనుకోండి, మనం కూడా పడదాం వెళ్ళి తెక్కపోలు కాబట్టి అంటాం. అబ్దుల్ కలాం అయితే ఏంటి రాకెట్ల ఎగరేట్లో గొప్పడే, గౌరవిస్తాం. కానీ అంత పెద్ద శాస్త్రవేత్త వెళ్ళి ఓ దొంగ బాబా కాళ్ళపై పడ్డాడు అనుకోండి ఉదాహరణకి, అంటే మనమంతా వెళ్ళి అబ్దుల్ కలాం చూపెట్టాడు వీటి పడతామా? ప్యాకెట్ ఇదే అదే. ఒక వ్యక్తిలో భిన్నమైన పరిసరాలు ఉంటాయి. ఎన్టీ రామారావు మహానటుడు, కానీ నాగేశ్వరరావు దేవతా చేయలేడు కదా ఆయన, ఆయనే చెప్తారు కదా. మహామహావాళ్ళు చెప్పారు కదా, శివాజీ గణేష్ దిలీప్ కుమార్ చెప్పారు. ఒక్కళ్ళు చేసినట్టు ఇంకోళ్ళు చేయలేరు. ఇప్పుడు చిరంజీవి వేసిన డాన్స్ గ్రేసు 1,00,000 మంది తపస్సు చేసిన ఎవరికి రాదు.